ప్రభునామంలో మీ అందరికీ నా వందనములు. అనేక చోట్ల వాడబడుతున్న దైవ సేవకులు ఎన్నో శ్రమల ద్వారా, ఎన్నో ఇబ్బందుల ద్వారా ఈ పరిచర్య కొనసాగుతున్నప్పటికీ ఈ టీవీ పరిచర్య ద్వారా అనేక మందికి సువార్తను అందించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. కనుక ఈ సమయంలో దైవ సేవకులు వాక్యాన్ని అందిస్తారు. జాగ్రత్తగా విని దేవుని దగ్గర నుంచి అనేకమైన మేలులు, ఆశీర్వాదాలు పొందుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న మీ అందరికి కూడా ప్రభు పేరట శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క యేసు ఎవరో అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాలు ద్వారా మీరు ఆత్మలో బలపడుతున్నారని, రక్షణ లేనివారు రక్షణ పొందుతున్నారని, బలహీనులు బలపడుతున్నారని, ఆధ్యాత్మికంగా ఆత్మీయ మర్మాలు తెలుసుకుంటున్నారని మీ యొక్క ఫోన్ ద్వారా మేము తెలుసుకుంటూ సంతోషిస్తూ ఉన్నాం. ప్రభు మిమ్మల్ని ఇంకనూ దీవించునుగాక. ఈరోజు దేవుడు ఒక్కడే అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. చాలామంది చెప్తూ ఉంటారు, అందరూ ఒకటే, అన్నీ ఒకటే, అందరిలో ఈయన కూడా ఒకడే అని చెప్తూ ఉంటారు. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథం లేక దేవుడు మనకిచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రం ఏమని చెప్తుందో మనం చూద్దాం. జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను. 1 తిమోతి 2వ అధ్యాయము 5-6 వచనాలు నేను చదువుతాను, వినండి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొనెను అని మనం ఈ యొక్క ధర్మశాస్త్రంలో రాయబడిన ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు మన కొరకు రాసిన ఈ మాటను మనం ధ్యానించుకుంటున్నాం. దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తూ ఉంది. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడైనటువంటి యేసుక్రీస్తు నరుడుగా ఈ లోకానికి 2013 సంవత్సరాల క్రితం నరుడుగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు మన కొరకు ఈ లోకంలో నివసించి తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ఇచ్చి మరణించి తిరిగి లేపబడినటువంటి దేవాది దేవుడు. ఆ దేవుడే యేసుక్రీస్తు అను నరుడు. ఆ యేసుక్రీస్తు అను నరుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే, మనుషుల యొక్క అతిక్రమాలను, మనుషుల యొక్క దోషాలను, మనుషుల యొక్క పాపాలను, మనుషుల యొక్క శాపాలను తొలగించటానికి లేక తీసివేయటానికి ఆయన మనందరి కోసం క్రయధనాన్ని చెల్లించాడు. పాపానికి అమ్మబడినటువంటి మనం దాసులుగా ఉండి, శాపగ్రస్తులుగా ఉండి, అన్యాయస్తులుగా ఉండి, మనం పాడవుతూ ఉండగా, లోకాన్ని పాడు చేస్తూ ఉండగా, మన అందరి కోసం దేవునికి నరునికి మధ్యవర్తిగా ఆయన వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అలాగే 1 కొరింథీ 8వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు, లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడై ఉన్నాడు,
ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనమున్నాం, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారిమి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, సత్యాన్ని గమనించండి. ఆ ఒక్కడైనటువంటి దేవుడు మానవుల్ని ఉద్ధరించడానికి, మానవులకి సమాధానం ఇవ్వటానికి, మానవులకు రక్షణ ఇవ్వటానికి ఈ లోకంలో ఎంతమంది దేవుళ్ళుగా దేవతలుగా పేర్లు పెట్టబడినా ఆ దేవుడు ఒక్కడే. ఆ క్రీస్తు యేసు అనేటువంటి దేవుని ద్వారా సమస్తమును కలిగినవి, ఆ సమస్తము కలిగినవి ఆయన ద్వారా మనమున్నాము, మనము ఆయన వారిమి అని ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మీకు ఒక ప్రత్యేకంగా విషయాన్ని తెలియజేయాలి. మీకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, మీకు ఏదైనా శోధన వచ్చినప్పుడు, మీకు ఏదైనా తీరని నష్టం, తీరని అనారోగ్యత, మరణకరమైన రోగం వచ్చినప్పుడు మీరు గమనించండి, యేసుక్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు మిమ్మల్ని ఆదరించగలడు, మిమ్మల్ని బాగు చేయగలడు, మిమ్మల్ని స్వస్థపరచగలడు, మిమ్మల్ని బలపరచగలడు, మిమ్మల్ని ప్రేమించగలడు. ఏ మానవుడు చేయలేనిది, ఏ దేవత ఏ దేవుడు చేయలేనిది. ఆయన పిలిస్తే పలికేటటువంటి దేవుడు. మనం పిలిస్తే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు, మన ప్రతి పరిస్థితిని చూసేటటువంటి దేవుడు అనే విషయాన్ని గుర్తించుదాం. అంతేకాకుండా ఆయన మనుషులకి దేవుడికి మధ్యవర్తిగా ఉన్నట్లు మనం చూస్తాం. అయితే దేవుణ్ణి చూసినటువంటి నరుడు లేడు, కానీ దేవుడే ఆ నరుడైనటువంటి యేసుక్రీస్తుగా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి పంపి, యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారి ద్వారా యేసుక్రీస్తు నామములో మనం బాప్తిసం కలిగి, రక్షణ కలిగి, మారు మనసు కలిగి, పాపాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, విగ్రహాలు విడిచిపెట్టి, లోకంలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన ఆయాసకరమైన వాటినన్నిటినీ విడిచిపెట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనం అందరం కూడా యేసుక్రీస్తు ద్వారా తండ్రి యొద్దకు ఒక మార్గం ఏర్పడుతుంది. ఆ మార్గం గురించి ప్రభువు చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి యొద్దకు చేరలేడు. చాలామంది లోకంలో చెప్తూ ఉంటారు, ఏ మార్గము గుండా వెళ్ళినా పరలోక రాజ్యానికి వెళ్ళొచ్చు, ఏ నామములో వెళ్ళినా దేవుడు ఒక్కడే అని చెప్తారు. కానీ ఆ మార్గం ఏది అని అంటే యేసే క్రీస్తు అయిన మార్గం. ఆ మార్గము గుండానే తండ్రి యొద్దకు వెళ్తాడు, ఆ మార్గము గుండానే పరలోక రాజ్యాన్ని చేరతాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొద్దకు దేవుడిచ్చిన రక్షణ పాత్రను పట్టుకొని దేవా అని ప్రార్థన చేయటానికి దేవుడు మానవునికి ఆయన ఒక రక్షణ పాత్రను ఇచ్చాడు. ఆ రక్షణ పాత్రను పట్టుకుని యేసు నామములో తండ్రి యొద్దకు మనం ప్రార్థన విజ్ఞాపనలు చేయవచ్చు. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, అప్పుల సమస్యలో ఉన్నా, రోగులై ఉన్నా, తీరని బలహీనతలు ఏదైనా సరే, మనుషుల వలన కానిది, డాక్టర్ల వలన కానిది, లోకం వలన కానిది, డబ్బు వలన కానిది, దేవుని ద్వారా మనము క్రీస్తు ద్వారా తండ్రి యొద్దకు చేరి మన ప్రతి అవసరతను తీర్చుకోవాలి. అయితే బైబిల్ రాయబడింది దేవుడు ఒక్కడే. అయితే ఆ ఒక్క దేవుడు ఎందుకు వచ్చాడు అని మనం గమనిస్తే ఇక్కడ నరునికి దేవునికి మధ్యవర్తిగా వచ్చాడు అనే విషయాన్ని, సంపూర్ణ సత్యాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశిస్తూ ఉన్నా. గమనించండి, ఈ రోజున భార్యాభర్తలు ఉన్నారు, వారి మధ్యలో ద్వేషం ఉంటుంది, వారి మధ్యలో అసూయ ఉంటుంది, వారి మధ్యలో ప్రేమ ఉండదు, వారి మధ్యలో సమాధానం ఉండదు, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో సమాధానం ఉండదు, అక్రమం ఉంటుంది, అన్యాయం ఉంటుంది, అవిధేయత ఉంటుంది. అలాగే అన్నదమ్ముల మధ్యలో ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు, వారి మధ్యలో ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది, మత్సరం ఉంటుంది, కుళ్ళు కుతంత్రాలు పగలు ఉంటాయి. ఈ రోజున సమాజం పాడవటానికి కారణం, సమాజం చెడిపోవటానికి కారణం, సమాజంలో భార్యాభర్తలు మరి విడిపోవటానికి కారణం, అలాగే తల్లిదండ్రుల నుంచి దూరం అయిపోవటానికి కారణం, తల్లిదండ్రులకు దుఃఖంగా మారటానికి కారణం, అలాగే అన్నదమ్ములు ఒక గర్భములో నుంచి వచ్చినటువంటి అన్నదమ్ములు కలిసి ఉండలేక
ప్రేమతో ఉండలేక నశించిపోవటానికి గల కారణం ఏంటంటే వారి మధ్యలో ఉన్నటువంటి ద్వేషం, వారి మధ్యలో ఉన్నటువంటి దోషం, వారి మధ్యలో ఉన్నటువంటి అక్రమం. ప్రేమ చల్లారిపోయింది గనక మనిషిలో అక్రమము వ్యాపించి ఉంది. నేను నా చిన్నతనంలో ఇలాంటి దోషాలు, అక్రమాలు, అన్యాయాలు, రోగాలు, పరిస్థితులు నేను చూడలేదు. ఎంతో ప్రేమ కలిగిన మనుషులుగా నా చిన్నతనంలో ఉన్న మనుషుల్ని చూశాను. కానీ ఈ రోజుల్లో చూస్తే ఒకడికొకడు దోచుకుంటున్నాడు, ఒకడికొకడు అన్యాయం చేస్తున్నాడు, ఒకడికొకడు మోసం చేస్తున్నాడు, ఒకడికొకడు అసలు ప్రేమ అనేది ఎక్కడ కూడా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితులు ఈ రోజున కనిపిస్తూ ఉన్నాయి. ప్రాణ స్నేహితుడు అన్నవాడు కూడా, భార్య అన్న వ్యక్తి కూడా, లేకపోతే భర్త అనే వ్యక్తి కూడా, నా కన్న బిడ్డలు అన్నటువంటి వ్యక్తులు కూడా, అలాగే నా ఆత్మీయులు అన్నవాళ్ళు కూడా పెరుగుతూ ఉన్నాయి. ద్వేషం అనే అడ్డుగోడ, దోషం అనే అడ్డుగోడ పెరుగుతూ ఉంది. అది బ్రద్దలవుతూ ఉంది. అవి ప్రమాదకరంగా మారుతూ ఉన్నాయి. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోనండి, దేవుడి యొద్ద నుండి మానవుడు ఎందుకు దూరమైపోయాడంటే పాపము చేసి, అతిక్రమము చేసి, దోషము చేసి. ఆ దోషము అనే అడ్డుగోడను పడగొట్టాలంటే ఒక మనిషి కావాలి, ఒక రక్తము కావాలి, పాపాన్ని విమోచించే వ్యక్తి కావాలి, ఒక మధ్యవర్తి కావాలి. ఆ మధ్యవర్తే మన ప్రభు అయినటువంటి రక్తమాంసాలు కలిగినటువంటి దేవాది దేవుడిగా ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తాం. భార్యాభర్తలకి గొడవలు అయితే మధ్యలో ఎవరైనా ఉండాలా వద్దా? సామాన్యంగా కూడా మీరు ఆలోచించండి, ఉండాలి. ఆ మధ్యవర్తి ఉండాలి. ఇద్దరు అన్నదమ్ములకి గొడవలు వచ్చినప్పుడు మధ్యవర్తి ఉండి ఆ వ్యక్తిని సమాధానపరచాలి, ఈ వ్యక్తిని సమాధానపరచాలి. వీళ్ళిద్దరికీ ప్రేమతో కలపాలి. ఈ రోజున కలిపేవాళ్ళు లేరు కానీ విడగొట్టేవాళ్ళు. ఈ రోజున దేశాలు పతనం అవుతున్నాయి, దేశాలు విడిపోతున్నాయి, రాష్ట్రాలు విడిపోతున్నాయి, కుటుంబాలు విడిపోతున్నారు, భార్యాభర్తలు విడిపోతున్నారు, అన్నదమ్ములు విడిపోతున్నారు. లోకములో మనుషులందరూ కలిసి ఉండవలసింది, ప్రేమతో ఉండవలసిన వాళ్ళు విడిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే ద్వేషం అనే అడ్డుగోడ. దీని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12 నుండి 18 వరకు మనం చూస్తే, మునుపు మనం క్రీస్తుకి దూరస్తులుగా ఉన్నాం, దేవునికి దూరస్తులుగా ఉన్నాం. ఎందుకు దూరస్తులుగా ఉన్నామంటే దేవుని చేత సృష్టింపబడిన మనం, దేవునితో సంబంధం ఉండవలసిన మనం పాపము చేసి లేక అతిక్రమం చేసి దేవునికి దూరం అయిపోయాం. సైతానుడు మనల్ని పాప వశములో ఉంచేసింది. పాపానికి లోబడిపోయి పాపానికి బానిసలుగా మారిపోయి ఉన్నాం. ఎప్పుడైతే పాపానికి బానిసలుగా, లోకానికి బానిసలుగా మారిపోయి ఉన్నామో దేవునికి దూరం అయిపోయాం. అందుకే మునుపు దేవునికి మనం దూరస్తులుగా ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనం అందరం కూడా సమాధానంతో కలుసుకొని ఉన్నాం. సమాధానం అనే బంధం, ఐక్యత ద్వారా మనం ఈ విధంగా ఉన్నాము. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోనండి, విడిపోయేటటువంటి కుటుంబాలను, ద్వేషముతో ఉంటున్నటువంటి కుటుంబాలను కట్టగలిగేది దేవుడు ఒక్కడే, ఆ మధ్యవర్తి ఒక్కడే. పరిశుద్ధ గ్రంథం రాయబడింది, మేలు చేయవాడు లేడు, ఒక్కడ కూడా లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. నీతిమంతుడు లేడు, న్యాయ చట్టాలు లేవు, ఉన్నప్పటికీ కూడా న్యాయాన్ని చేసేవాళ్ళు లేరు, చక్కగా ఐక్యపరిచేవాళ్ళు లేరు, సమాధానపరిచేవాళ్ళు లేరు, సంతోషం ఇచ్చేవాళ్ళు లేరు, ఐక్యపరిచి ఒకే మనసు కలిగి ఉండే విధంగా నడిపించేవాళ్ళు లేరు. కానీ యేసుక్రీస్తు ఒక్కడే కుటుంబాలను ఐక్యపరచగలిగిన వాడు, జీవితాలను కట్టగలిగిన వాడు, జీవితాలను బాగు చేయగలిగిన వాడు మన ప్రభు అయినటువంటి క్రీస్తు ఒక్కడే. మీరు చదవండి, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 నుండి 18 వరకు మీరు చదివితే, ఒక విషయాన్ని చదివి నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతూ ఉన్నాను. 14 వచనం చదువుతాను. క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. 16వ వచనంలోకి వస్తే, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి తన ద్వారా వీరిద్దరిని ఏకరీతిగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసెను కనుక ఆయనే మనకు సమాధానకారుడై ఉండెను అని రాయబడింది. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు సమాధానకర్త అయి ఉన్నాడు.
విడిపోతున్న కుటుంబాలను, విడిపోతున్న జీవితాలను, కక్షలతో స్వార్థముతో ఉంటున్నటువంటి వ్యక్తులను, వారిని కట్టగలిగినటువంటి వ్యక్తి ఒక్కడే. మీరు జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 59:1 రాయబడింది, రక్షింప నేరక ఉండినట్లు నా హస్తము కొరసగాలేదు, విననేరక ఉండినట్లు నా చెవులు మందముగా లేవు, కానీ మీకు నాకు మధ్య గోడ అనగా ద్వేషము అనే మధ్య గోడ ఉన్నది, అందుకే మీ ప్రార్థన వినలేకపోతున్నాను, మీకు సహాయం చేయలేకపోతున్నాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, యేసు క్రీస్తు ద్వారా మన పాపాలు కొట్టివేయబడ్డాయి. యేసు క్రీస్తు మనందరి కోసం నలగొట్టబడ్డాడు. మనందరి కోసం ఒక గోధుమ గింజ భూమిలో పడి ఎలా చనిపోతుందో, ఒక బియ్యము గింజలు లేకపోతే గోధుమ గింజలు మరలో వేసినప్పుడు ఎలాగూ నలిగిపోయి పిండి అయిపోతుందో, అలాగూ దేవునికి మానవునికి మధ్యలో ఉన్న ఆ ద్వేషమనే గోడను పడగొట్టడానికి ఆయన సొగసు స్వరూపము లేకుండా నలిగిపోయాడు. ఆయన ప్రశస్తమైన పరిశుద్ధ రక్తమంతా కూడా మన కొరకు ఇచ్చి దేవునితో సంబంధాన్ని కలిపాడు, భార్యాభర్తలకి సంబంధం కలిపాడు, అన్నాదమ్ములకి సంబంధం కలిపాడు. లోకస్తులు చనిపోతున్నటువంటి ప్రజల్ని బ్రతికించటానికి ఆయన, నిత్యరాజ్యం ఇవ్వటానికి ఆయన ఒక మీడియేటర్గా లేకపోతే మధ్యవర్తిగా ఆయన మన కొరికి లోకానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, పాపముల చేత అపరాధముల చేత చనిపోయినటువంటి మనుషుల్ని, అనగా ఎఫెసీ 2:1 రాయబడింది, పాపముల చేత అపరాధముల చేత చనిపోయినటువంటి మనల్ని బ్రతికించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. అలాగే మనం బ్రతికి ఉన్నాము అని పేరు ఉంది, కానీ మన క్రియలు సరిగా లేకపోవటం వలన మనం చనిపోయి ఉన్నాము అని అలాగే ప్రకటన గ్రంథం 3:1 తేటగా మన కొరకు తెలియజేస్తూ ఉంది. మనం చనిపోతున్న వాళ్ళని బ్రతికించటానికి ఆయన సొగసు స్వరూపము లేకుండా మారిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఒక్కసారి ఒక ఇంటిలో అన్నదమ్ములు 2 ఉన్నారు. తండ్రి చనిపోతూ వారిద్దరికీ ఆస్తులు పంచాడు. ఆస్తులు పంచిన తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు గొడవలు పడ్డారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పగ పెంచుకున్నారు. ఆ ఆస్తులు తగాదాల వలన పగ పెంచుకున్నారు, వారిలో ద్వేషం పెరిగింది. చిన్నవాడు ఒక వ్యక్తిని పిలిచి, పెద్ద అగాధం ఉంది వారి మధ్యలో, కాలువ అనే అగాధం. ఒక ఆయనకి ఇటుపక్క పొలాలు ఉన్నాయి, ఇటుపక్క పొలాలు ఉన్నాయి, 2 పొలాలు బాగానే పండుతూ ఉన్నాయి. నా పొలాలు బాగా పండుతాయి అని అన్న, నా పొలాలు బాగా పండుతున్నాయి అని తమ్ముడు, 2 కలిసి, ఒక తమ్ముడు అన్న మీద ద్వేషాన్ని పెంచుకుని నా పొలాల్లో పంట చూడకూడదు, వెంటనే ఒక గోడ కట్టేటటువంటి మేస్త్రిని పిలిచి, వెంటనే నీవు ఈ గోడ, ఆ పొలాలు కనపడకోకుండా వెంటనే గోడ కట్టేయాలి, మా మధ్యలో ఉన్నటువంటి ఈ అగాధము దాటి వాళ్ళు నేను అటు వెళ్ళకూడదు, అటు నుండి ఇటు రాకూడదని అగాధాన్ని సృష్టించుకుని గోడ కట్టేయటానికి ప్రయత్నం చేశాడు. మేస్త్రిని పిలిచాడు. గమనించాలని కోరుతున్నాను, నేను మీ దగ్గరకు రాను, నువ్వు గోడ కట్టేసే అని చెప్పాడు. అప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, ప్రియులారా చూడండి, గోడలు కట్టుకుంటారు, అన్నని తమ్ముడు చూడకూడదు, తమ్ముడు అన్న చూడకూడదు. కారణం ఏంటి? మానవుని హృదయంలో ఉన్నటువంటి ద్వేషం. ఒకే తల్లి గర్భంలో పుట్టిన అన్నదమ్ములు ఒక అన్నని తమ్ముడు చూడకూడదు, తమ్ముడిని అన్న చూడకూడదు. తాత్కాలికమైన ఆస్తులు, తాత్కాలికమైన పొలాలు, తాత్కాలికమైన డబ్బు ఐక్యతతో, సమాధానముతో, ప్రేమతో, సంతోషముతో, ఆశీర్వాదముతో కలిసి ఉంటే ఎంత ఆశీర్వాదం ఉంటుందో తెలియక ద్వేషాన్ని పెంచుకుని 2 గోడ కట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ప్రియులారా, ఈ రోజున అదే గోడను యేసుక్రీస్తు పడగొట్టాడు. ఇద్దరికి పగ ఉంది, కానీ ఆ గోడను పడగొట్టి 2ని సమాధానపరిచాడు. దేవుని వాక్యం ద్వారా అన్నగారు రక్షణ పొందాడు. దేవుని వాక్యం ద్వారా యేసుక్రీస్తుని తమ్ముడు తెలుసుకున్నాడు. 2 దేవుని మందిరంలో కలుసుకున్నారు, 2 ప్రార్థన చేసుకున్నారు, 2 చేపట్టుకున్నారు. వారు కలిసిన తర్వాత జరిగింది విషయం ఏంటో తెలుసండి? 2 కూడా కుప్పలు వేసుకున్నారు, 2 కూడా ధనరాశులు పక్కనే వేసుకున్నారు, 2 కూడా పంచుకున్నారు ఆ పని కష్టాన్ని. ఒకరోజు అన్న, ఒకరోజు తమ్ముడు ఆ ధనరాశుల దగ్గర 2 కుప్పల దగ్గర పడుకుంటూ కాపలా ఉండేవాళ్ళు. మారు మనసు పొందిన తమ్ముడు అనుకుంటున్నాడు, నా అన్నకి 2 మరి పిల్లలు ఉన్నారు, నాకైతే పెళ్లి కాలేదు, నేనేం చేసుకోవాలి? ఇంత ధనము, ఇంత ఒడ్లు, ఇంత ధాన్యం నేనేం చేసుకోవాలని అన్నకు తెలియకోకుండా తన రాశిలో నుండి అన్నకి కొన్ని ఒడ్లు అన్నకు తెలియకోకుండా పోసేవాడు. అలాగే
అన్నకాలం వచ్చేది రెండో రోజు. అన్నగారు అనుకునేవాడు, నా యొక్క తమ్ముడికి ఎవరు దిక్కున్నారు, నేనే కదా అన్నని బరువు బాధ్యతలు మోయవలసింది నేనే కదా, నాకైతే భార్య ఉంది, నాకైతే 2 పిల్లలు ఉన్నారు, కనుక నా తమ్ముడు దిక్కులేరు కనుక వాడు ఎలా బాగుపడతాడు అని చెప్పేసి అన్నగారి ధనరాశిలో నుండి ఆయన ఏం చేశాడంటే కొంత వడ్లు ఈయన దాంట్లో పోసేవాళ్ళు. ఎప్పుడు చూసుకున్నా కానీ ఇద్దరు కూడా సరి సమానం ఉండేవి కానీ దొంగిలించబడేవి కావు. చూడండి, ఒకరోజు అన్నగారు ఆ రాశిలో నుండి వడ్లు తీస్తున్నప్పుడు తమ్ముడు రాశిలో పోస్తున్నప్పుడు తమ్ముడు దాన్ని చూశాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమ, ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క ఆశీర్వాదము, ఎక్కడి నుంచి వచ్చింది సమాధానము, ఎక్కడి నుంచి వచ్చింది ఐశ్వర్యం అంటే దేవుని ప్రేమ. ఈ లోకంలో ఎవరు కూడా ఇలాంటి ప్రేమను పంచలేరు, ఎవరు కూడా ఇలాంటి సంతోషాన్ని పంచలేరు, ఎవరు కూడా ఇలాంటి ఆనందాన్ని పంచలేరు, ఎవరు కూడా ఇలాంటి ఆ సమాధానము ఇవ్వలేరు. ప్రియులారా, విడిపోతున్నటువంటి భార్యాభర్తల్ని వారి జీవితాలను దేవుని ప్రేమ ఒక్కటే. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందో తెలుసండి, ప్రేమ దోషములను కప్పును అని బైబిల్ రాయబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ద్వేషం అనే గోడ వలన ఇద్దరు కూడా వేరైపోయారు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి. కానీ యేసు క్రీస్తు యొక్క రక్తంతో కడబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత వారిలో ఉన్న ప్రేమ చూడండి. ఒకరికొకరు తగ్గించుకుని, ఒకరొకరు హెచ్చించుకుని, తమ్ముడు గురించి అన్న, అన్న గురించి తమ్ముడు ఆలోచించటం ప్రారంభించారు. ఎవరిచ్చారు ఇది? యేసుక్రీస్తు ద్వారా. ఈ లోకంలో ఏ నామములో కూడా మానవునికి ఇలాంటి సమాధానం, ఇలాంటి ఐక్యత రాదండి. బైబిల్ రాయబడింది 127వ కీర్తనలో, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసమే, యెహోవా ఆ ఇంటిని కాపాడబడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉంటా వ్యర్థమే. జీవితం అనే ఇల్లు కట్టబడేది ఎవరు అంటే యేసుక్రీస్తు ద్వారా. ఈ లోకంలో ఎన్నో నామాలు ఉన్నాయి, ఏ నామము వలన కూడా మనిషికి సమాధానం రాదు, మనిషికి సంతోషం రాదు. దేవుడు అని యేసుక్రీస్తు మన కొరకు నలగొట్టబడ్డాడు, మన కొరకు ఆయన సొగసు స్వరూపం లేకుండా మారిపోయాడు. మనందరి కోసం, మన అందరినీ ఐక్యపరచటానికి, సమాధానంగా జీవించటానికి రాష్ట్రాలు, దేశాలు, మనుషులు, భార్యాభర్తలు, కుటుంబం, అన్నదమ్ములు, స్నేహితులు కలిసి సంతోషించటానికి, దేవుడుతో కలిసి ఆ మనిషి ప్రభువునందు ఆనందించటానికి ప్రభు చేసిన ఈ రక్షణ గొప్ప కార్యం ప్రభు మాత్రమే చేయగలడు. నా ప్రియమైన సహోదరి, నీ కుటుంబంలో కలతలు ఉన్నవా, ద్వేషములు ఉన్నవా, సమాధానం లేదా? వెంటనే యేసు దగ్గరికి రా. మీ యొక్క భర్తను క్షమించమని, ప్రేమించమని అడుగు. తప్పకుండా మీ దేశం కొట్టివేయబడుతుంది. యేసుక్రీస్తు నామములో మీ భార్యను క్షమించమని అడుగు. మీ భార్య దోషాలను క్షమించు, మీ భర్త దోషాలను క్షమించు, మీ అన్నదమ్ముల దోషాలను క్షమించు, ఈ యొక్క ఆత్మీయ దోషాలను క్షమించు. దేవుడు చెప్పాడు శత్రువుల కోసం కూడా ప్రార్థన చేయమని, శత్రువు ఆకలిగా ఉంటే అన్నం పెట్టమని ప్రభువు చెప్పాడు. ప్రభు వలన మాత్రమే ఇది జరుగుతుంది తప్ప మరి ఈ లోకంలో ఏ నామములో కూడా ఇలాంటి సమాధానం రాదని పరిశుద్ధ గ్రంథంలో మనం తెలియజేసుకుంటాం. అందుకే యేసుక్రీస్తు దేవుడు మన అందరి కోసం, దేవునికి నరునికి మధ్యవర్తిగా వచ్చి మనందరి కోసం నలగొట్టబడ్డాడు. విడిపోయినటువంటి అన్నదమ్ముల్ని, విడిపోయినటువంటి భార్యాభర్తల్ని, విడిపోయినటువంటి కుటుంబాల్ని కట్టడానికి ఆయన దేవుని నుండి విడిపోయినటువంటి మానవుణ్ణి తిరిగి తన రక్తం ద్వారా దేవునితో సంధి చేయటానికి, మధ్యగా ఉన్నటువంటి అడ్డుతెరను తొలగించటానికి మన ప్రభు అయిన యేసు శిలువ రక్తం ద్వారా, శిలువ బలియాగం ద్వారా, ఆయన క్రయధనం చెల్లించడం ద్వారా మనకు సమాధానం అనే బంధము దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. కనుక యేసుని కలిగి ఉండండి. యేసు ప్రేమ మీలో ఉంటుంది, యేసు మీతో ఉంటాడు. ద్వేషం కొట్టబడుతుంది, ఒకరొకరు క్షమించుకుంటారు. మీ కుటుంబాల్లో సమాధానం ఉంటుంది. సమాధానం ఎక్కడ ఉంటుందో అక్కడ యేసు ఉంటాడు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఒకవేళ ఈ వాక్యాన్ని మీరు విశ్వసించినట్లయితే మాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రభువా, మా ద్వేషం అంటే అడ్డుగోడలను తొలగించు నాయనా అని మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా భార్యాభర్తల మధ్యలో ఉన్న అడ్డుగోడలను తొలగించు ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా అన్నదమ్ముల మధ్యలో ఉన్న ద్వేషాన్ని తొలగించు ప్రభువా. మమ్మల్ని తగ్గించుకుని ప్రేమ దోషాలను కప్పుతుంది గనక, నీవే శిలువ బలియాగం ద్వారా మమ్మల్ని ఐక్యపరిచావు గనక మమ్మల్ని ఐక్యపరుచు తండ్రి. మాకు సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నాం నా తండ్రి, మా కుటుంబాలలో ఐక్యత లేకుండా జీవిస్తూ ఉన్నాం. ఈ రోజున శిలువ రక్తం ద్వారా, శిలువ బలియాగం ద్వారా
మా కుటుంబాల్లో మీరు ప్రవేశించు ప్రభా, మా హృదయాలను మీరు రండి ప్రభువా. మీరే మా కొరకు నలగొట్టబడ్డారు, పాపములు దోషములు లేకుండా తీసివేయి ప్రభువా. అయ్యా, దేవునితో కలిసి ఆనందించడానికి, నేను నా కుటుంబం అంతా కలిసి ప్రభువుతో నడవటానికి, ప్రభువునందు సంతోషించటానికి, మారు మనసు పొందటానికి, తండ్రి రక్షణ పొందటానికి, నీ యందు ఆనందించడానికి సహాయం చేయండి అని మనం అందరం కూడా ప్రార్థించుదాం. మీ అందరి కోసం తీర్మానం చేసుకున్న వారి మీ అందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన యేసు క్రీస్తు ప్రభువా, మా కోసం తండ్రి దేవునికి నరుడికి మధ్యవర్తిగా వచ్చి నలగొట్టబడ్డావు, సొగసు స్వరూపం లేకుండా మారిపోయావు. దాని ఒకప్పుడు మేము తండ్రి నాయన మా కుటుంబంలో సమాధానం లేకపోతే నీ ద్వారా మా కుటుంబంలో సమాధానం వచ్చింది. ఒకప్పుడు మా ప్రాణ స్నేహితులతో మాకు సమాధానం లేకపోతే నాయన క్రీస్తును నాయన ద్వారా మేము సమాధానము మా ప్రాణ స్నేహితులతో కలిగి ఉండటానికి సహాయం చేశావు ప్రభువా. మా దేశము అనే అడ్డగోడను తీసివేసి నీ ప్రేమను మా హృదయాల్లో నింపావు. అందుని బట్టి స్తోత్రాలు నాయన. ఈ వాక్య సందేశమైన కుటుంబాలను సమాధానపరుచు, వారి కుటుంబాలను బాగు చేయి, వారి కుటుంబాలను కట్టు, వారి యొక్క కన్నీరు తుడువు తండ్రి, వారి శాపమును తొలగించు తండ్రి, వారి రోగమును స్వస్థపరుచు తండ్రి. సహాయం చేసి మహిమ పొందమని ఎవరైతే తీర్మానం చేసుకున్నారో, ఎవరైతే వాక్యం విన్నారో వారందరినీ పేరు పేరును ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి వరకు యేసు ఎవరని సందేశాన్ని విన్నారు కదండి. ఈ యొక్క కార్యక్రమము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇంకా ఈ యొక్క పరిచర్యను ముందుకు కొనసాగించుటకు మీరు కూడా పాలిభాగస్తులు అవుతారని మేము నమ్ముచున్నాము. ఇంకా యేసు ఎవరు అనే విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా సుచిత్ర సర్కిల్, హౌస్ నెంబర్ 8-340, MNR నగర్, హైదరాబాద్ 67. మా ఆరాధన సమయములు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు, రెండవ ఆరాధన 10:30 గంటల నుండి 1 గంట వరకు. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మరి యొక్క స్థలము చింతల్ దీనగర్ షాదీ థియేటర్ ప్రక్కన ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు. మరి యొక్క స్థలము చర్చి గాగిలాపూర్ చైతన్యనగర్ కాలనీలో ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.